జగన్ కి నమ్మేటటువంటి వాళ్ళు జగన్ ఏమి మోడీతో గొడవ పెట్టుకోలేదు కదా. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 40 అజెండాలు 40 బ్యాడ్జీలు చూపెట్టలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎవడ అధికారంలోకి వచ్చినా మోడీతో బానే ఉంటారులే అనేటువంటి మాట వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఎన్డీఏకే ఉంటది. ఎందుకని వాళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కువ రేప ఉంటుంది. అది ఖాయం. కొంత నష్టం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మోడీ ఎఫెక్ట్ వైసీపీ కొంత నష్టం అయితే తెచ్చిపెడుతుంది. ఫైనల్ గా ఒక నెల రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటే అధికారుల బదిలీలు కానీ, వాలంటీర్లను పక్కన పెట్టడం కానీ, వాలంటీర్ వ్యవస్థ వల్ల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు స్టిల్ ఇంకా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏదో కాస్త రిలీఫ్ వచ్చినట్టుంది కదా, అది ఏమవుద్ది అనేది ఇంకా తెలియదు. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎంతవరకు వైసీపీకి లాభం? అది లాభమో నష్టమో రేపు జనాలు తేల్చాలి. ప్రాక్టికల్గా వెళ్ళేమో అదంతా వైసీపీని జయించింది అని చెప్పారు. బట్ ఎన్నికల సంఘం అనేది అందరికి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ జయించాలంటే ఇంతకుముందు ఎందుకు ఇవ్వాలి జనాలకి అట్లాగే. రెండోది తెలుగుదేశం అని చెప్పడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. వాస్తవంగా ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నటువంటి ప్రచారంతో ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశానికి ఇదిగో బాబు వస్తే ఇప్పుడే చెడగొట్టేసాడు, రేపు పొద్దున ఏమి ఇవ్వడు, ఏడిపిస్తాడు ఇట్లాగే అన్నటువంటిది ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. కాకపోతే దానికంటే కూడా 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి అది చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ప్రయోజనం చేకూర్చుద్ది, అది 4,000 పెన్షన్ అన్నది చంద్రబాబుకి ఫెచ్చింది. అందులో ఈ 2 నెలలు కూడా ఇస్తానని చెప్పడం, ఏకదమ్ ఇస్తాడు అంటే ఇంతకుముందు కూడా ఇచ్చాడు. అతను 1,000 రూపాయల పెన్షన్ చేస్తానన్నాడు, చేశాడు ఖచ్చితంగా. ఎలక్షన్స్ ముందు 2,000 రూపాయలు కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు 4,000 ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ రూట్ లో చూసుకున్నప్పుడు చంద్రబాబుకి ఎసెట్. ఐపీసీ అధికారుల బదిలీలు, డీజీపీ మార్పు నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుందా ఎన్నికల మీద కానీ వైసీపీ ప్రభుత్వానికి? సహజంగా ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఒక మార్పుతో ఏదో జరిగిపోతుందని కాదు. రేపొద్దున గవర్నమెంట్